తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. డిసెంబర్ మాసం మొదలైపోయింది. మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం. ముందుగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి 20th డిసెంబర్ నుంచి వస్తున్నాడు. అలాగే మనకి కుజుడు వచ్చేసి 8th డిసెంబర్ 2025 నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు. ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం 29th డిసెంబర్ దాకా. సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి. ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు కుజుడు అవుతారన్నమాట. సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ, సింహరాశి కానీ, మీన రాశి కానీ కుజుడు యోగకారకుడు అండి. సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచ్చస్థానంలో కానీ ఉంటాయో మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అదృష్టం మెయిన్ యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది. సో ఈ 3 రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి. రవి మటుకు వచ్చేసి మనకి ధనుసు రాశిలో ఉంటాడు. శుక్రుడు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. ఇక మిథున రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోందండి? మిథున రాశి అనగానే మనకి మెయిన్గా ఏంటంటే శని దశమ స్థానంలో ఉండడం, గురువు మటుకు రాశిలో ఉండడం, అలాగే మెయిన్గా యోగకారకుడైన శుక్రుడు కూడా 6వ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఏంటంటే మనకి దైవబలం తక్కువగా ఉంది, హార్డ్ వర్క్ లేదా స్మార్ట్ వర్క్ అనేది తక్కువగా ఉంది, అలాగే మెయిన్ అదృష్టం అనేది కూడా తక్కువగా ఉంది. 3 కూడా తక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి. ఎందుకంటే మెయిన్గా అంటే లేజినెస్ పెరిగిపోద్దండి. ఎప్పుడైనా సరే దైవబలం ఉన్నా, లేకపోతే అదృష్టం ఉన్నా, లేకపోతే హార్డ్ వర్క్ చేసే గ్రహం బాగున్నా కూడా మనకి అన్నీ ఒకటి తర్వాత ఒకటి కలిసి వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా పనులు జరుగుతాయి అనుకోండి. ఆ పనులని మనకే ముందుగా తెలుస్తాయి కూడా, ఇక్కడికి వెళ్తే పని అవుతుంది అనుకోకుండా వాళ్ళ నుంచే కాల్ కూడా వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకి హార్డ్ వర్క్ అంటే రాశ్యాధిపతి అయిన బుధుడు మీకు 6th హౌస్లో ఉండిపోయాడు. అలాగే యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు వచ్చేసి 6వ స్థానంలో ఉండిపోయాడు. గురుబలం, దైవబలం, దైవానుగ్రహాన్ని అనుకుంటున్న గురువు వచ్చేసి రాశిలో ఉండిపోయాడు. మరి గురుబలం లేదు అనేది కూడా వింటూ ఉన్నాను, నిజమేనా? గురుబలం లేనట్టే. ఎందుకంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉన్నప్పుడు సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటాడు కాబట్టి దాని గురుబలం అంటారు. ప్రస్తుతం చూసుకుంటే రాశిలోనే ఉంది. అంటే గురు బలం అంటూ లేకపోవడం అంటే ఏముండదండి, కొంచెం తక్కువగా ఉండడం. అంటే మనం అప్పుడు ఆ సమయంలో హార్డ్ వర్క్ చెయ్యం అనమాట. అంతే. ఆ అదృష్టం, దైవబలం అనేది తక్కువగా ఉండడం చేత పనులు జరగవు అంతే. కాబట్టి మెయిన్ ఏంటంటే కొంచెం దైవబలం పెంచుకోవడం. దైవబలం పెంచుకుంటే కాస్త పర్వాలేదు. ఎందుకంటే అదృష్టాన్ని మనం తెచ్చుకోలేం, ఎలాగో దైవబలం మనం పెంచుకోవచ్చు. అలాగే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కూడా మన చేతిలో ఉంది. అవి చేసుకుంటే కనుక కొంచెం మనం ముందుకు వెళ్ళొచ్చు. ఏ పరిహారాలు చేద్దాం అనేది మీరు చెప్పండి. అయినప్పటికీ ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే గురువే ధనకారకుడే గురువు అండి. సో అలాంటి గురువే రాశిలో ఉండిపోయేటప్పుడు కంటే మిశ్రమంగా ఉండిపోయాడు అనమాట. అంటే మనకు 100 రూపాయలు వచ్చే చోట 50 రూపాయలే వస్తుంది. మనం 100 రూపాయలు కష్టం చేస్తే కనుక 40 రూపాయలే వస్తుంది. ఈ 40 ఇంటికి తెచ్చినా కూడా ఫైనల్గా మిగిలేదు మనకు 5 రూపాయలు, 10 రూపాయలు అన్నమాట. శ్రమకాలం ధనం వ్యర్థం అయిపోతుంది అనవసరంగా మాట. కాబట్టి ఈ గురువే చాలా బాగుండాలి మెయిన్గా. సో గురువే బలంగా లేనప్పుడు మిథున రాశి వారు మెయిన్గా ఆర్థికంగా మటుకు మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. మరి ఏ పరిహారాలు ఖచ్చితంగా వీరికి ఉపయోగపడతాయి? అంటే వీరికి ఇంకా ఫిక్స్డ్ అంటే ఈ ఏడాదంతా మనకి ఏంటంటే గురుబలం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ జూన్ దాకా. కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం బెస్ట్. అలాగే మేధా దక్షిణామూర్తి, అలాగే మనకి మెయిన్గా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కనుక ఎలాంటి దోషం ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే వీలైతే ఆయనకి అర్చన కానీ, అభిషేకం కానీ చేయించడం కూడా చాలా మంచిది. ఇంకా మనకి అయ్యో బలం తక్కువగానే ఉంది, ఏ పనులు జరగట్లే అనిపిస్తే మనం ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తే కనుక గురువు యొక్క దోషం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విధంగా తెలియజేశారండి. మరి మీరు పర్సనల్గా మీ చాట్ని ఒకసారి చూపించుకుని ఏం సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి. వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలవి కూడా చక్కటి పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. చాలా చక్కగా తెలియజేశారండి. మిగిలిన రాసులు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.